యూరోప్ లో హీట్ వేవ్స్ గురించి మీ అందరికి బాగా తెలుసు. దీనివల్ల చాలా మంది చనిపోయారు. కానీ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మ్యాటర్ మీకు డెలివరీ చేసిన వాళ్ళు చూపించిన వీడియోస్ అన్ని కూడా ఫేక్ వీడియోస్. అదేంటంటే సిగ్నల్ లైట్స్ కరిగిపోవడం, అదే సిగ్నల్ లైట్ పోల్స్ ఉంటాయి కదా, ఆ పోల్స్ అనేవి కరిగిపోవడం, వెహికల్ టైర్స్ అనేవి కరిగిపోవడం, ఇలాంటి వీడియోస్ మీరు చాలా చూస్తుంటారు. ఇంకా చాలా వీడియోస్ కూడా నేను కూడా చూశాను. కానీ ఈ వీడియోస్ అన్ని కూడా మాక్సిమం 90% వీడియోస్ అన్ని కూడా ఫేకే. ఫేక్ వీడియోస్ అంటే ఇవన్నీ కూడా ఏఐతో క్రియేట్ చేసిన వీడియోస్ ఏం కాదు. వీడియోస్ అన్ని కూడా ఒరిజినల్ వీడియోసే. కాకపోతే ఎప్పుడో వీడియోస్ తీసుకొచ్చి ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు చాలా మంది. చాలా మంది కూడా తెలియక ఈ వీడియోస్ ని పోస్ట్ చేస్తున్నారు. అసలు యూరోప్ లో ఏం జరుగుతుంది? అసలు నిజంగానే పోల్స్ కరిగిపోవడం, లేకపోతే టైర్స్ అనేవి కరిగిపోవడం, ఈ వీడియోస్ అన్ని కూడా అసలు నిజమేనా? అసలు ఈ వీడియోస్ ఎంతవరకు నిజం ఉందో ఫుల్ డీటెయిల్స్ కూడా మొత్తం అన్ని నేను ఈ వీడియోలో నేను చెప్తాను. మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్ నుంచి రోజు కూడా వస్తుంది. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. యూరోప్ లో హీట్ వేవ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఈ హీట్ వేవ్స్ అనేవి యూరోప్ లో మే నెల చివరిలో స్టార్ట్ అయినాయి. అంటే మే 2022-2026 లో స్టార్ట్ అయినాయి. అలాగే జూన్ నెలలో చాలా విపరీతంగా పెరిగిపోయి దాదాపుగా 2923 మంది ఈ హీట్ వేవ్స్ వల్ల చనిపోయారు అక్కడ. మెయిన్ గా చెప్పాలంటే స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ ఈ 3 దేశాల్లో చాలా విపరీతంగా వచ్చి రికార్డు స్థాయిలో ఈ హీట్ వేవ్స్ అనేవి జనరేట్ అయినాయి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ స్పెయిన్ లో 45 డిగ్రీస్ వచ్చి 1029 మంది చనిపోయారు. జర్మనీలో 40 డిగ్రీస్ పైన వచ్చింది, అంటే 40-41 ఆ మధ్యలో వచ్చింది. అండ్ ఈ జర్మనీలో అయితే 810 మంది చనిపోయారు అంట. ఇంకా ఫ్రాన్స్ లో చూసుకుంటే 40 డిగ్రీస్ పైన వచ్చి దాదాపుగా 1040 మంది చనిపోయారు. ఆ హీట్ వేవ్స్ జూన్ నెల మధ్య భాగం తర్వాత తూర్పు దేశాలకు వ్యాపించాయి. ఆ టైంలోనే చాలా దేశాల్లో రికార్డు స్థాయిలో హీట్ వేవ్స్ అనేవి బాగా ఎక్కువ నమోదైనాయి. ఆ హీట్ వేవ్స్ వల్ల అక్కడ జరిగిన నష్టం ఏంటంటే వ్యవసాయం అనేది బాగా ఎక్కువ దెబ్బతిన్నది. దాంతోపాటు నీటి కొరత బాగా ఎక్కువ వచ్చింది. ఇంకా చెప్పాలంటే కరెంట్ డిమాండ్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. ఇంక ఇప్పుడు మీరు ఆన్లైన్ లో చూసిన వీడియోస్ ఉన్నాయి కదా, ఈ వీడియోస్ విషయంలోకి వస్తే మీరు చూసిన వీడియోస్ లో మాక్సిమం 90% ఫేక్ వీడియోసే. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేశారంటే తెలియక ఆ వీడియోస్ ని పోస్ట్ చేశారు. యూరోప్ లో నిజంగా ఇలా జరుగుతుంది, ఐరన్ మెటల్స్ అన్ని మెల్ట్ అయిపోతున్నాయి, టైర్స్ అనేవి మెల్ట్ అయిపోతున్నాయి అని చెప్పి చాలా వీడియోస్ చేశారు. చెప్పాలంటే ఈ వీడియోస్ లో పర్టికులర్ గా కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవి ఏంటంటే 3 కోడి పిల్లలు ఎండలోకి అయితే వెంటనే చచ్చిపోయినాయి, ఆ వీడియో ఒకటి. ఇంకోటి ఒక ఫ్రూట్ షాప్ లో అట్టుపళ్ళు దానికి అవే కింద పడిపోతున్నాయి, మొత్తం తొక్కలతో ఊడిపోయి మొత్తం కింద పడిపోతున్నాయి, ఆ వీడియో ఇంకోటి. ఒక షాపింగ్ మాల్ లో చాక్లెట్స్ అన్ని మొత్తం అన్ని కూడా మెత్తపడిపోవడం, ఈ వీడియోస్ అన్ని కూడా ఒక 5 months బ్యాక్ ఈ వీడియోస్ అన్ని నేను ఇన్స్టాలో చూసా. ఈ వీడియోస్ కాదు కానీ ఇవి తెలియక పెట్టారంటే అనుకోవచ్చు, కానీ 2 వీడియోలు బాగా వైరల్ అయిపోయినాయి. ఒకటి ట్రాఫిక్ పోల్ ఉంటది కదా, ఆ పోల్ కరిగిపోవడం, ఇంకొకటి వచ్చేసరికి టైర్ కరిగిపోవడం. ఈ 2 వీడియోస్ కూడా బాగా వైరల్ అయిపోయినాయి. చాలా మంది ఏంటంటే మినిమం బేసిక్ రీసెర్చ్ కూడా చేయకుండా ఈ వీడియోస్ ని పోస్ట్ చేశారు. అసలు ఒక ఐరన్ మెటల్ అనేది కరగడానికి దాని మెల్టింగ్ పాయింట్ ఎంతో మీకు తెలుసా? 1500 డిగ్రీలు సెల్సియస్ ఒక ఐరన్ మెటల్ అనేది కరగాలంటే దాని మెల్టింగ్ పాయింట్ ఇది. అంటే ఇప్పుడు యూరోప్ లో 1500 డిగ్రీస్ హీట్ వేవ్స్ వచ్చేసి అక్కడ ఉన్న ఐరన్ పోల్స్ అన్ని కరిగిపోయినాయి అంటారా? ఇప్పుడు అక్కడ ఒక వెహికల్ టైర్ అనేది కరిగిపోవడం మీరు చూసారు కదా. ఒక సింథటిక్ వెహికల్ టైర్ అనేది కరగడానికి దాదాపు 200 నుంచి 300 డిగ్రీ సెల్సియస్ హీట్ కావాలి. నార్మల్ గా ఈ టైర్స్ కరగడానికి చాలా రీజన్స్ ఉంటాయి. నార్మల్ గా ఒక రీజన్ చెప్పాలంటే ఇప్పుడు ఒక టైర్ లో గాలి తక్కువ ఉన్నా, లేకపోతే ఏదైనా వెహికల్ ఎక్కువ లోడ్ వేసుకుని వెళ్తున్నప్పుడు ఈ టైర్ ఉంటుంది చూసారా, ఆ రాపిడ్ ఎక్కువైపోయి విపరీతమైన హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ వల్ల కూడా టైర్స్ అనేవి కరిగిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఇంకా చెప్పుకుంటే వెళ్ళామంటే ఇంకా చాలానే రీజన్స్ ఉన్నాయి ఈ టైర్స్ కరగడానికి. ఇంకా ఇప్పుడు ఈ సిగ్నల్ లైట్ పోల్ కరిగే విషయంలోకి వస్తే ఇది ఇటలీలో జరిగింది. ఇటలీలో అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఒక వెహికల్ కాలిపోయింది. ఆ కాలిపోవడం వల్ల అక్కడ ఉన్న హీట్ మొత్తం కూడా ఆ పోల్ మీద పడి ఆ పోల్ మొత్తం కూడా అలా కరిగిపోయింది. ఇవన్నీ కూడా ఎప్పుడో వీడియోస్ తీసుకొచ్చి ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు తప్ప వీటిలో ఏది కూడా నిజం కాదు. నార్మల్ గా నేను చెప్తుంది ఏంటంటే మనం ఏదైనా ఒక టాపిక్ గురించి వీడియో చేసేటప్పుడు దాని గురించి మనం బేసిక్ రీసెర్చ్ అనేది చేయాలి. న్యూస్ ఛానల్స్ లో అన్నిట్లో కూడా చాలా మాటికి ఫేక్ థంబ్నెయిల్స్ తో చాలా హైలైట్ చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ గా చెప్పండి, జ్ఞానేశ్వరి కేసు ఉన్నది, ఆ తుని పాప మిస్ అయిపోయింది కదా, ఆ కేసు విషయంలో మీరు చూసుకుంటే ఎన్ని ఫేక్ థంబ్నెయిల్స్ చూసారో మీ అందరికి బాగా తెలుసు. కాబట్టి మనం వీడియో పోస్ట్ చేసే ముందు ఎంతో కొంత రీసెర్చ్ చేసిన తర్వాతే మనం ఆ వీడియోని పోస్ట్ చేయాలి, లేకపోతే చాలా ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టండి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.